గతంలో 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఉంది. 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో అక్కడ వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు నడుపుకున్నారు. సరే లిక్కర్ కూడా ప్రభుత్వం మధ్యలోకి తీసుకొచ్చారు. కానీ అది కల్తీ లిక్కర్ అన్నటువంటి ప్రచారం చేశారు. లిక్కర్ కల్తీ అన్న ఇదే లిక్కర్ పాలసీలో తేడా చేశారంటూ, దోచుకున్నారంటూ ఓ పక్కన కేసులు నడుస్తున్నాయి. అందులో కోర్టులే ఎక్కడున్నాయిరా బాబు ఆధారాలు అనేటటువంటి పాయింట్‌తో ఉంది. ఇప్పుడు తాజాగా కల్తీ లిక్కర్. మొన్న ఆ మధ్యన ఎవరో బండి కిందన పడ్డారు అంటూ అదొక విజువల్. ఓవరాల్‌గా ఈ కేసుల ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు పబ్లిక్‌కి? అంటే ప్రతి నిరంతరం మేము ఏ నిజాన్ని అబద్ధం అని చెప్పినా, అబద్ధాన్ని నిజమని చెప్పినా జనం నమ్ముతారనుకుంటున్నారా? అంటే అవుననినే అనుకుంటున్నారు వాళ్ళు. రెండవది ఏంటయ్యా అంటే ఈటిటి ఇంపాక్ట్ ఓకే. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే 15 ఏళ్లొస్తే ఇట్లాంటి తప్పుడు కేసులతో టోటల్‌గా నిర్మూలించొచ్చేమో వైసీపీని. అలా కాకుండా రివర్స్ అయితే మాత్రం ఈ కేసులు తిరగబడతాయి. తర్వాత కేసులు తిరగబడతాయి. ఇప్పుడు మొన్న కొన్ని కేసుల్లో పోలీసులను అరెస్ట్ చేసినట్టు రేపొద్దున ఇప్పుడున్న పోలీసులు అరెస్ట్ అవుతారు. ఇవన్నీ తెలీదా? అంటే రాజకీయాల కోసం నాయకులు, అట్లాగే పోలీసులు ఇంతమంది బలవ్వాలా? ఆలోచించుకోవాల్సింది.